హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుందండి. నేను కొన్ని డ్రెస్సులు నాకు డైలీ వేర్ పర్పస్ కోసం అని తీసుకున్నాను. చాలా మటుకు 3 పీస్ సెట్స్ తీసుకున్నాను. ఇదైతే ఫ్రాక్. ఈ డ్రెస్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు సేల్లో ఉందని తీసుకున్నాను. బట్ ఫోటోలో ఉన్నంత ఇదిగా నాకైతే అనిపించలేదు ఈ డ్రెస్సు. ప్లస్ లుక్ కూడా నాకు సెట్ కాలేదు. అందుకే ఇది నేను రిటర్న్ ఇచ్చేసి దీని ప్లేస్లో ఇంకొక 3 పీస్ సెట్ ఆర్డర్ చేశాను. అది ఎండ్ ఆఫ్ ద వీడియో అది అటాచ్ చేశాను అనమాట. సో జనరలీ నేను మామూలుగా లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఏదన్నా సేల్ ఉన్నప్పుడు అమెజాన్లో చాలానే తీసుకుంటాను. రెగ్యులర్ ప్రైస్ కన్నా ఇలాంటి సేల్లో చాలా రీజనబుల్గా వస్తుంది. కానీ క్లాత్ క్వాలిటీ ఇవన్నీ నేను పెద్ద అంటే ఇది డైలీ వేర్కి ప్లస్ రీజనబుల్ ప్రైస్ అని నేను తీసేసుకున్నాను అనమాట. 499లో మనం ఇప్పుడు తీసుకెళ్ళి క్లాత్ తీసుకొని ఒక టైలర్ దగ్గర స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా రావు, ఫ్రాంక్లీ టు బి ఫ్రాంక్. సో నేను పెద్ద దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ ఏం చేయలేదు. నాకు నచ్చిన కలర్స్ ప్యాటర్న్స్ బుక్ చేసేసుకున్నాను అనమాట. ఒక డ్రెస్సు కొన్ని సార్లు యూజ్ చేసినా కూడా దట్స్ ఫైన్ అనుకున్నాను. ప్లస్ పైగా ఇలాంటి డ్రెస్సెస్ నేను గిఫ్టింగ్ పర్పస్ అని చాలా మటుకు బుక్ చేశాను ఆల్రెడీ. ఇదే సేమ్ కలరు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చే కానీ వేరే సైజు ఆర్డర్ ఇచ్చాను. నేను అప్పుడే నా కోసం తీసుకుందాం అనుకున్నాను, బట్ అప్పుడు తీసుకోలేదు. దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రెస్. సో పెద్దగా నేను అంటే ఎక్కువ ఆలోచించలేదు, ఇది నేను తీసుకున్నాను. నేను లాస్ట్ టైం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలానే ఉంది. అండ్ లుక్ వైజ్ మోడల్ కూడా బాగుందన్నమాట. నేను అన్నీ అంటే ఫ్రాక్ మోడల్ ఉంటుంది కదా, ఆ టైపు సెట్సే తీసుకున్నాను. సైడ్ కట్స్ లేనేటివి తీసుకున్నాను అనమాట. సో అవుట్ ఆఫ్ దెమ్ ఆల్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. అన్ఫార్చునేట్లీ దీనికి ఏదో కలర్ ఫేడ్ అయ్యింది, బట్ నేను రిటర్న్ ఇనిషియేట్ చేశాను. నాకు ఇమ్మీడియట్గా రిటర్న్ కాదు, ఎక్స్చేంజ్ సేమ్ పీస్లో ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను. వితిన్ 2 days ఇది తీసుకెళ్ళి నాకు వేరే పీస్ ఇచ్చారు అండ్ దట్ వాస్ గుడ్. నేను ఆల్రెడీ దీన్ని వేర్ చేశాను. క్లాత్ ఈజ్ కంఫర్టబుల్, ఫిట్టింగ్ ఈజ్ ఆల్సో గుడ్. యా, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ డ్రెస్ నాకు ఐడియా ఉంది. సో దీన్ని తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. సెకండ్ సెట్ వచ్చి గ్రీన్. ఇదే మోడల్లో నేను 2 గిఫ్టింగ్ పర్పస్కి ఆల్రెడీ బుక్ చేసుకున్నాను అనమాట. డిఫరెంట్ కలర్స్, బ్లూ అండ్ ఎల్లోలో. సో దిస్ ఐఎమ్ ఫెమిలియర్, అందుకే నేను పెద్దదాన్ని ఓపెన్ చేయలేదు. గ్రీన్ కలర్ నా దగ్గర లేదని నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. దిస్ ఆల్సో యాజ్ ఐ సెట్ ప్రైస్ వర్త్ అనమాట. ఇది కొత్త, అంటే ఇది ట్రై చేయలేదు, ఎప్పటికో ఎవరికి గిఫ్ట్ వేయలేదు. నాకు ఎందుకో చాలా డీసెంట్గా అనిపించింది ఫోటోలో చూస్తే. యాజ్ ఇట్ ఈస్ ఫోటోలో ఎలా ఉందో నాకు అలాగే వచ్చింది. వైట్ జనరలీ నాకు ఇష్టం ముందు నుంచి, బట్ ఈ మధ్య దాన్ని మెయింటెనెన్స్, వాషింగ్ మిషన్లో వేస్తే వేరే కలర్స్ తాగడం, మెయింటెనెన్స్ ఇస్ ద బిగ్ ఇష్యూ విత్ ద వైట్. సో ఈ మధ్య తీసుకోవట్లేదు. సేమ్ ఇదే టైప్లో నా దగ్గర ఒక లాంగ్ ఫ్రాక్ ఉందన్నమాట. కొంచెం నాకు దానిలాగా అనిపించింది. దానికి అది ఓన్లీ కుర్తీ, అనార్కలి కుర్తీ అనమాట. దానికి కూడా ఈ చున్నీ సెట్ అయ్యేటట్టు ఉంది. యా, దిస్ ఇస్ గుడ్. కానీ నాకు అర్థం కాదు, ఈ గంజి ఎఫెక్టో స్టార్చ్ ఎఫెక్టో కొన్ని డ్రెస్సెస్ అన్బేరబుల్ స్మెల్ వచ్చాయన్నమాట. వైట్ది అయితే ఒక రకం అంటే పంజెంట్ స్మెల్ వచ్చింది. దాన్ని ఓపెన్లో పెట్టేశాను. నెక్స్ట్ కలర్ వచ్చి, ఈ కలర్ నాకు ఎప్పుడో చదువుకునే రోజుల్లో ఉన్నట్టు గుర్తు ఉన్నింది, కానీ అది లైట్ కలర్ అంటే వితౌట్ ప్రింట్ అనుకుంటా. నాకు దీన్ని చూడంగానే నాకు ఆ డ్రెస్ గుర్తుకొచ్చింది అండ్ అది నాకు బాగానే సెట్ అవుతుంది. ప్లస్ డీసెంట్గా ఉందన్నమాట. దీనికి ఫుల్ హ్యాండ్స్ లాగా వస్తుంది. నేను ఇది కూడా వేర్ చేశాను. యా, దట్ ఈస్ ఆల్సో లుకింగ్ గుడ్. బట్ ఇది నేను అన్ని మీడియం సైజ్ ఆర్డర్ చేసుకున్నాను, బట్ ఎందుకో నాకు ప్యాంట్ వచ్చి కొంచెం టైట్గా అనిపించింది. సో దీన్ని కూడా నేను ఎక్స్చేంజ్ పెట్టాను. ఇమ్మీడియట్గా నాకు కొత్త పీస్ వచ్చింది అండ్ దట్ సైజ్ వాజ్ గుడ్. అండ్ ఇది నేను ఫ్రాక్ ఎక్స్చేంజ్ చేశాను అన్నాను కదా, ఫ్రాక్ బదులు నేను ఇంకో 3 పీస్ సెట్ ఆర్డర్ చేసుకున్నాను, బ్లూ కలరు. దిస్ ఈజ్ ఆల్సో నైస్. ఎస్ అండి. అండ్ ఇఫ్ ఎనీవన్ ఆర్ లుకింగ్ ఫర్ ద డైలీ వేర్ dresses, now is the best time to purchase in Amazon. Go and grab them. అండ్ యా, చున్నీ కూడా రీజనబుల్ లెంత్లోనే ఉందండి, చిన్నగా రావడం అట్లేం లేదు. ఇంకా ప్యాంట్స్కి అయితే ఎలాస్టిక్ వచ్చింది. అండ్ డ్రెస్సెస్ యాజ్ ఐ మెన్షన్డ్ నేను ఫ్రాక్ టైప్ తీసుకున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.